హాయ్, గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యేసు ఇచ్చు బహుమానము ఏందో మరి మనం చూద్దాం. లూకా 5వ అధ్యాయము 20వ వచనము. లూక్ 5th chapter 20th verse మరి మనం చూసినట్లయితే, అండ్ వెన్ హీ సా దేర్ ఫెయిత్ హీ సెడ్, మ్యాన్, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ అని రాయబడి ఉందండి. అంటే లూకా 5వ అధ్యాయము 20వ వచనంలో దీన్ని మనం చూడవచ్చు. ఒక పక్షవాతంతో ఉన్న ఒక వ్యక్తి, మరి ఆయన ఎంతో బాధపడుతూ ఆయన ఉంటాడు. అప్పుడు ఆయన యొక్క స్నేహితులు వారేం చేస్తారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఈయనను తీసుకెళ్తే స్వస్థత వస్తుంది అని వారు ఆలోచిస్తారు. అప్పుడు మరి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఆయనను తీసుకెళ్తూ ఉన్నప్పుడు వారు చూస్తారు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రసంగం చేస్తూ ఉంటాడు. మరి అక్కడ చూస్తే చాలా జనం ఉంటుంది అన్నమాట ఆయన చుట్టూ. అప్పుడు వారు ఏం చేస్తారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మనం ఎలా చేర్చగలుగుతాము అని అన్ని చుట్టూ చూస్తూనే ఉన్నారు. చివరికి వారికి ఏమర్థమవుతుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఇంటి నుండి ఆయన ప్రసంగం చేస్తున్నాడు కనుక ఆయన అటెన్షన్ కొరకు, ప్రభు యొక్క అటెన్షన్ కొరకు వారు ఏం చేస్తారంటే, ఒక ఇంటి మీద మరి ఈ పక్షవాతంతో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఆ రూఫ్, అంటే ఇంటి మీద ఉన్న రూఫ్ని వారు తీసేసి మరి ఆ పక్షవాతంతో ఉన్న ఆ వ్యక్తిని కింద పంపిస్తారన్నమాట. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వారు పంపిస్తారు. సో ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పుడు ఈ మాటను వారు తెలియజేస్తూ ఉన్నారు. వారి యొక్క విశ్వాసం ద్వారా నేను ఏం చేస్తున్నా అంటున్నాడు, నువ్వు ప్రతి పాపంలో నుండి నువ్వు కడుగబడ్డావు అని ప్రభు అంటున్నాడు. ఇది విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఆయన యొక్క విశ్వాసం కాదండి, ఆ పక్షవాతంతో ఉన్నాడు చూడండి, ఆయన యొక్క విశ్వాసం కాదు, కానీ ఆయన యొక్క స్నేహితులు, వారి యొక్క విశ్వాసం. ఎవరు ఆయనను పైనుంచి కింద పంపించారో వారి యొక్క విశ్వాసం చూసి ప్రభు ఏం చేశాడంటే, ఆయన యొక్క పాపాన్ని క్షమించాడు. అది మాత్రమే కాదు, కానీ ఆయనకు నడకనిచ్చాడు, అంటే నడిచే శక్తినిచ్చాడు. ఆ పక్షవాతంలో నుండి ప్రభు ఆయనకు పూర్తి స్వస్థతను ప్రభు ఆయనకిచ్చాడు. నేను ఎందుకు ఇది మీకు తెలియచేస్తున్నానంటే, ఈరోజు మనం కూడా అలా ఒక బ్లెస్సింగ్గా మరి ఈరోజు మనం ఉండొచ్చండి. మన విశ్వాస ప్రకారం మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి మనం దీవెనకరంగా మనం ఉండొచ్చు. ఈరోజు ఎవరన్నా మీ చుట్టూ ఉన్నవారు ఏదైనా బాధలో వారు వెళ్తున్నప్పుడు ఎప్పుడన్నా మీరు వారి కొరకు మీరు ప్రార్థించారా? లేకుంటే మీ కుటుంబ ప్రార్థనలో వారిని గుర్తుంచుకున్నారా? లేకుంటే ఎవరైనా ఏదైనా శ్రమలో వెళ్తున్నప్పుడు పలకరించారా అని ప్రభు ఒక ప్రశ్న ఈరోజు మీ దగ్గర వేస్తూ ఉన్నాడు. ఈ వచనము నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఈరోజు నాకు అదే గుర్తు చేశాడు. శామ్, మరి ఎంతమంది వారు ప్రతిరోజు మార్నింగ్ డివోషన్ వారు వింటూ ఉన్నారు. మరి ఐ వాంట్ యూ టు ప్రే ఫర్ దెమ్ అని అన్నాడు. అంటే ప్రతిరోజు వాగ్దానము మరి గిఫ్ట్ ఆఫ్ జీసస్ ఛానల్లో, అంటే చర్చన హెబ్రాం వారి యొక్క ఛానల్లో నుండి బయటికి పోతుంది, కానీ ఈ ప్రజలు దాన్ని వింటున్నారా, అంటే నువ్వు వారి కొరకు ప్రార్థిస్తున్నావా అని చెప్పేసి పరిశుద్ధాత్ముడు ఒకసారి నాకు ఒక ప్రశ్న వేశాడు. అప్పటి నుంచి నేనేం తీర్మానం చేసుకున్నానంటే, మనము కూడా మరి అందరి కోసం మనం ప్రార్థించాలి, దీవెనకరంగా ఉండాలి అనే ఒక డెసిషన్ నేను తీసుకున్నానండి. నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే, టుడే గాడ్ ఇస్ టెల్లింగ్ దట్ యూ కెన్ బీ అ బ్లెస్సింగ్. ఈరోజు మీ కుటుంబంలో ఎవరికైనా జాబ్ లేకపోతే ప్రభు ఏమంటున్నా అంటే, మీరు ప్రార్థించండి. మీ కుటుంబంలో ఎవరైనా ఏదైనా వ్యాధితో ఉంటే మీరు ప్రార్థించండి. మీ కుటుంబంలో ఎవరైనా ఏదైనా అనారోగ్యంతో లేకుంటే ఏదైనా డిప్రెషన్లో వారు వెళ్తుంటే మీరు వారి కొరకు ప్రార్థించండి. ఎవరైనా హింసపడుతూ ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటే ఈరోజు మీరు ప్రార్థించండి. మీ ప్రార్థన ద్వారా వారికి స్వస్థత, వారికి విడుదల, వారికి ప్రభు దీవెనలు ఇవ్వటం ఆయన ప్రారంభిస్తాడు అని ప్రభు ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాడండి. అలాగే ఈరోజు మీరు వేరే వ్యక్తుల కొరకు ఎప్పుడు ప్రార్థించడం మీరు ప్రారంభిస్తారు, ఎప్పుడు ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఇది వారి వెళ్తున్నారు, మీరు చేయండి ప్రభువా అని మీరు అడుగుతారో తప్పకుండా మీరు గొప్ప కార్యాలు చూడటం మీరు ప్రారంభిస్తారు అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఈ క్రిస్మస్ సీజన్, ఇది క్రిస్మస్ కదండి, నాకు ఒకటే ఒక ఆశ ఏంటంటే, ఎన్నోసార్లు క్రిస్మస్ అంటే గిఫ్ట్స్ అని అనుకుంటాం కదా,
చాలా గిఫ్ట్స్ వస్తాయి. మాకు కూడా చిన్నవాడిగా ఉన్నప్పుడు ప్రతి క్రిస్మస్ ఏదో ఒక గిఫ్ట్ వస్తుంది. అంటే ఒక మంచి షర్ట్ వస్తుంది, లేకుంటే ఒక సూట్ ఎవరైనా గిఫ్ట్ చేస్తారు, లేకుంటే ఏదో ఒకటి వారు ఎవరో ఒకరు వచ్చి గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటారన్నమాట. మా ఇంట్లో ఫ్రూట్స్ కొందరు తీసుకొస్తారు, కొందరు లైట్స్ తీసుకొస్తారు, డిఫరెంట్ గిఫ్ట్స్ మా ఇంటికి ఒక్కొక్కరు తీసుకొస్తారన్నమాట. కానీ ఈ క్రిస్మస్ మనం ఎందుకు డిఫరెంట్గా మనం చేయకూడదు? వై కాంట్ వి గివ్ సంథింగ్ దట్ ఈస్ ప్రెషియస్? ఈ క్రిస్మస్ మనం ఏం చేయొచ్చు తెలుసా? మనం ఎవరిని ప్రేమిస్తున్నామో, ఎవరి కొరకు మనము మంచిగా ఉండాలని మనం ఆశపడుతున్నామో వారి కొరకు మనం ఎందుకు ప్రార్థించకూడదు? మనం ఎందుకు ప్రభు దగ్గర అడగకూడదు అని ప్రభు ఈరోజు మన దగ్గర ఒక ప్రశ్నను ఆయన వేస్తూ ఉన్నాడు. సో ఈరోజు కనుక మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో వారి కొరకు మనం ఎప్పుడు ప్రార్థిస్తామో మనం గొప్ప విజయాన్ని మనం చూస్తాము. ఈ పక్షవాతంతో ఉన్న ఆ వ్యక్తి చివరికి ఆయన జీవితంలో ఏమైంది తెలుసా? ఆయన పాపంలో నుండి ఆయన బయటికి వచ్చాడు. దాని తర్వాత ఆయన నడవగలిగాడు. మరి ఇంతకుముందు ఆయన చేయలేనిదంతా కూడా ఆయన చేయగలిగాడు కదండి. అలాగే మీ జీవితంలో కూడా ప్రభు మీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా ఆయన దీవించి ఆశీర్వదించి ఉన్నత స్థానంలో పెడతాడు. ఎందుకు తెలుసా? మీ ద్వారా ఈరోజు చేయటం ప్రారంభించండి. ప్రభు గొప్ప కార్యాన్ని మీ జీవితంలో చేయను కాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువా, ఈరోజు మేము ఇవ్వటం గురించి మేము నేర్చుకున్నాం. అంటే మేము కూడా కాంట్రిబ్యూట్ చేయాలి, ఇంకో వ్యక్తికి దీవెనకరంగా ఉండాలని ఈరోజు మేము నేర్చుకున్నాం. ఎలా ఆ పక్షవాతంతో ఆయన బాధపడుతున్న ఆ వ్యక్తి స్వస్థతను ఆయన పొందుకున్నాడు, అంటే ఆయన మిత్రుల ద్వారా ఆయన ఆ స్వస్థతను ఆయన పొందుకున్నాడు, ఆ పాపంలో నుండి విడుదల పొందుకున్నాడు. అలాగే మేము కూడా మా జీవితంలో మా చుట్టూన్న వారి కొరకు ప్రార్థించటం కానీ వారిని దీవించటం కానీ మేము ప్రారంభించాలయ్యా. దాన్ని ప్రారంభించినప్పుడు మీరు గొప్ప కార్యాన్ని చేస్తారు అని ఈరోజు మేము నేర్చుకున్నాం. అలాగే మా జీవితంలో అన్నిటినీ కూడా మీరు సమకూర్చమని దీవించమని ప్రభు, మేము ఎప్పుడు దీవెనకరంగా మేము ఉంటామో ఈ క్రిస్మస్లో మేము ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మేము దీవించే ఒక వ్యక్తిగా మేము మారాలి. అలాంటి ఒక వ్యక్తిగా మీరు మమ్మల్ని మార్చమని యేసు నామములో అడుగుతున్నాము మా తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.